సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన రాష్ట్రంలో మంటలు రేపుతా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ ఇక ఆ రాజకీయ కోణంలోనే ఇక ఏదైతే పెట్టుబడులు అనేటివి చాలా తక్కువగా వస్తున్నప్పటికీ కూడా 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము గతంలో కేటీఆర్ వెళ్ళి 18,000 కోట్లు తీసుకొచ్చాడు, మేమైతే 40 కోట్లు తీసుకొచ్చాం అని చెప్తా ఉన్నారు. ఇక దీంట్లో వాస్తవం ఏంటి, నిజంగా 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే బీఆర్ఎస్ కౌంటర్ ఏంటి? ఇక అంశాలపైన మనతో మాట్లాడడానికి ఇక క్రిషాంక్ తెలంగాణ ఉద్యమకారుడు ఇక మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, దావోస్ పర్యటన పైన ఒకవైపు మీరేమో పెట్టుబడులకు సంబంధించి 40,000 కోట్లు అదంతా ఆర్భాటం మాత్రమే, ప్రచారం మాత్రమే అంటున్నారు. వాళ్ళు మాత్రం గతంలో కేటీఆర్ వెళ్ళి 18,000 కోట్లు మాత్రమే తీసుకొచ్చాడు, మేమైతే 40,000 కోట్లు తీసుకొచ్చాము పెట్టుబడులు అంటున్నారు. దీనిపైన మీ సమాధానం? వాస్తవానికి ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డావోస్ పర్యటన సిగ్నిఫికెన్స్ తెలిసిందంటేనే సంతోషం. ఎందుకంటే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవి పనికిరాని పర్యటనలు, వీటితో పెట్టుబడులు రావు, పుట్టి పైసలు వేస్ట్, ఇవి అవని మాట్లాడినరు. ఇవాళ కనీసం తెలుసుకున్నారు అట్లాంటి ప్రపంచ స్థాయి పర్యటనల్లో మనకు పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులు అవసరం అనేసి. మేము డెఫినెట్ గా పెట్టుబడులను స్వాగతిస్తున్నాం. కానీ ఉత్తి డొల్ల ప్రచారం చేసుకుంటూ, అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ, రాని దాన్ని కూడా వస్తున్నాయని చెప్తూ, వచ్చిన దాన్ని కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయని చెప్పి, గతంలోనే ప్రభుత్వం ఏదైతే తీసుకొని వచ్చిందో దాన్నే ఇవాళ మళ్ళీ ప్రచారం చేసుకోవడం. ఇవాళ ఉదాహరణకు 40,000 కోట్లను ప్రచారం చేస్తున్నారు. అందులో ముఖ్య భాగంగా 12,400 కోట్లు అదానీ నుంచి వస్తున్నాయి, తెచ్చుకున్నారు అనేసి ఒప్పందాలు చేసుకున్నారు. మీ నాయకుడు రాహుల్ గాంధీ గారేమో అదానీ అవినీతికి చీనం, అదానీ మొత్తం అవినీతి పరుడు, దేశాన్ని లూటీ చేస్తున్నాడు అని రోజు పొద్దున్న లేస్తే పార్లమెంట్ లో, ప్రచారాలలో, బహిరంగ సభల్లో అవినీతి పరుడు అని మాట్లాడుతున్నాడు. మరి ఆ అవినీతి సొమ్మును మీరు ఎట్లా తీసుకొని వస్తున్నారు? ఇలా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. 12,400 కోట్ల అవినీతి సొమ్మును మరి తెలంగాణలో పెడుతున్నారా? ఆయన జైలు వేయాలి, అదాని జైలు వేయాలి అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతారు, క్రిమినల్ అని మాట్లాడుతూ ఉంటారు. మరి అట్లాంటి క్రిమినల్ సొమ్ముని మీరు ఇక్కడ తెచ్చి వ్యాపారం ఎట్లా చేస్తారు? ఏం ఒప్పందాలు అయినాయి మీ మధ్యలో? ఏమి రహస్య ఒప్పందం జరిగింది రేవంత్ రెడ్డి గారికి, అదానీ గారికి అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఇది లేకుంటే 12,400 కోట్లు ఒకటైతే మిగతా మరి జేఎస్డబ్ల్యూ జిందాల్ వాళ్ళతోని హైడ్రో స్టోరేజ్ కొమరం భీం జిల్లా, అదేమో 2022లోనే కేటీఆర్ గారు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం చేసుకొని ఎంఓయూ కూడా సంతకం పెట్టుకుంటే, ఆ ఎంఓయూ సంతకం అయిన తర్వాత కూడా ఇవాళ మళ్ళీ ఎందుకు రీఅనౌన్స్ చేస్తున్నారు అనేది అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే 9,000 కోట్ల ఏదైతే ఒప్పందం వీళ్ళు ప్రకటిస్తున్నారో అది గతంలోనే అయింది. సో 12,400 కోట్లు, 9,000 కోట్లు. ఇక ఇంకొకటి గోధి ఇండియా సంస్థ 8,000 కోట్ల ఒప్పందం. ఈ 8,000 కోట్ల ఒప్పందం అని చెప్తున్న దాన్ని ఇవాళ ఆ గోధి ఇండియా సంస్థ ఏదైతున్నదో దానికి 3 డైరెక్టర్లు ఉన్నారు. ఒకటి మహేష్ గోధి, చైత్ర గోధి, కావలి సిద్ధలింగప్ప, చైత్ర గోధి, ఇంకొకళ్ళేమో కావలి సిద్ధలింగప్ప శోభారాణి కర్ణాటక నుంచి. ఈ మహేష్ గోధి గారు పశ్చిమ గోదావరి నుంచి. వీరు దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం శంషాబాద్ లో మహేశ్వరం మండలంలో బిజినెస్ స్టార్ట్ చేశారు, గోధి ఇండియా కంపెనీ. ఇది స్టార్ట్ చేసినప్పుడు వారి క్యాపిటల్ కూడా మొత్తం షేర్ క్యాపిటల్ చూసుకుంటే పేడప్ క్యాపిటల్ 1,70,00,000 అయితే ఆ షేర్స్ మొత్తం విలువ కూడా 50 లక్షల కంటే ఎక్కువ ఉండదు. ఇదేమో 5,50,00,000 రుణం అప్పు బ్లూ అస్త్వా క్యాపిటల్ ఫండ్ నుంచి ఈ గోధి ఇండియా వాళ్ళు తీసుకున్నారు. 5,50,00,000 రుణం అప్పు ముంబైకి చెందిన బ్లూ అస్త్వా క్యాపిటల్ నుంచి తీసుకున్నారు. 1 కోటి రూపాయల అప్పేమో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి తీసుకున్నారు. ఇదే గోధి ఇండియా సంస్థకి ఇవ్వండి, 1 కోటి రూపాయల అప్పు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి తీసుకోవడం జరిగింది. 5 కోట్లేమో బ్లూ అస్త్వా క్యాపిటల్ నుంచి అప్పు, 1 కోటి రూపాయలేమో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అప్పు. అసలు మొత్తం షేర్ క్యాపిటలే 50 కోట్లు ఉంటే మరి ఇక వాళ్ళు 8,000 కోట్ల పెట్టుబడి ఎక్కడికి వెళ్ళి పెడతారు అనేది వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇవ్వండి, ఆ కంపెనీకి చెందిన అప్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇంకొకటి అన్నిటికంటే దారుణం ఏంటంటే, ఏదైతే 8,000 కోట్ల పెట్టుబడి అని ఈ గోధి ఇండియా సంస్థ వాళ్ళు ప్రకటించారో వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ అకౌంట్స్ స్టేట్మెంట్ తీస్తే, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏటా ఎంత వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయని చూస్తే లాభ నష్టాల్లో కేవలం 27,73,437 రూపాయలు మాత్రమే ఈ సంస్థ లాభ నష్టాల్లో ఉన్నది.
వీళ్ళు 8,000 కోట్ల పెట్టుబడి పెడతారని రేవంత్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకుంటారంట. వాళ్ళేమో మేము ఇన్ని కోట్లు తీసుకొని వస్తున్నాం, కేటీఆర్ గారి కంటే ఎక్కువ తీసుకొని వస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ పెట్టుబడులు తీసుకొని వస్తుందని ఇట్లాంటి ఫ్రాడ్ కంపెనీలతోని దుష్ప్రచారం చేసుకుంటూ ఆర్భాటం చేసుకుంటూ డావోస్ ట్రిప్ సక్సెస్ అయిందని భజన చేసుకుంటున్నది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం. ఇవాళ ఏదైతే ఫైనాన్షియల్ అకౌంట్స్ ఈ స్టేట్మెంట్స్ అన్ని తీసింది కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి మేము ఈ స్టేట్మెంట్స్ తీసినాం. 27 లక్షల మరి ఏదైతే లాభ నష్టాల్లో ఉన్న కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి ఎట్లా పెడుతుంది అని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అనుకుంటారు ముఖ్యమంత్రి గారు ఒక ఫ్రాడ్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మాత్రమే అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొకటి అన్న, మీరు ఏదైతే రేవంత్ రెడ్డి భాష పైన చాలా కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఒక సోషల్ మీడియాలో, ఆ విధంగా సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేస్తున్నారు అనేది మాత్రం మీ పైన ఒక ఆరోపణ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చూడండి, భాష విషయం మీద కూడా ఎవరు తప్పు పడతలేరు. ఓకే, భావం ముఖ్యం, విజన్ ముఖ్యం, సబ్జెక్ట్ ముఖ్యం. మీరు హిందీలో మాట్లాడండి పర్లేదు, ఎవరు అనలేదు. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడాలని ఎవరు అంటలేరు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కి ఎవరన్నా దేశ ప్రతినిధులు పోయినా కూడా హిందీలో మాట్లాడతారు, ట్రాన్స్లేటర్స్ అనేటివి ఉంటాయి అక్కడ. ఓకే, కానీ మీరు విచిత్రంగా అక్కడ పోయి ఈ న్యూక్లియర్ రియాక్షన్ ఏంటిదో, ఎందుకంటే ఇప్పుడు ఉత్తర కొరియా వాళ్ళు అక్కడ అధ్యక్షుడు విన్నాడు అనుకోండి, అగో ఏదో న్యూక్లియర్ అణుబాంబులు అంట, న్యూక్లియర్ రియాక్షన్ అంట అంటే రాంగ్ మెసేజ్ పోతే ఇంటర్నేషనల్లీ మన రాష్ట్ర ప్రభుత్వానికి షేమ్ అవుతుంది కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి పోయిండ్రు, అక్కడ పోయి మీరు రాజకీయాలు మాట్లాడుతూ కేటీఆర్ గారిని ఒరిజినల్ డూప్లికేట్ అని మాట్లాడుతూ మీరు పోయింది పెట్టుబడులు తీసుకురావడానికి. ఇంకొకటి, అక్కడికి మీరు పోయింది తెలంగాణ ప్రజాధనంతో ప్రజలు ట్యాక్స్ కడితే తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక ఎక్స్చెకర్ తో మీరు ఆ పర్యటనకు పోయారు. మీరు మీ మొత్తం బృందం, మీరు కాంగ్రెస్ పార్టీ గడితే పోలేదు. అక్కడికి పోయి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడడం ఏందండి? విచిత్రమే కదా. మీరు ప్రపంచ స్థాయికి పోయినప్పుడు మీరు తెలంగాణ ముఖ్యమంత్రి, భారతదేశానికి చెందిన ఒక కీలకమైన రాష్ట్రానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడడం కాదు. ఇంకా విచిత్రం ఏంటంటే విదేశాల నుంచి ఎంతో మంది మంత్రులు మన దగ్గరకు వస్తారు. జో బైడెన్ వచ్చిర్రు అనుకోండి, జస్టిన్ ట్రూడో వచ్చిర్రు అనుకోండి, వ్లాదిమిర్ పుటిన్ వచ్చిర్రు అనుకోండి, ఏనాడైనా వాళ్ళ దేశాల గురించి తప్పుగా మాట్లాడిర్రా వాళ్ళు భారతదేశానికి వచ్చి? మా దగ్గర రైతుల సమస్య ఉంది, మా దగ్గర రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇది పోయి ప్రపంచ వేదికలో ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది? నిజంగానే రైతుల ఆత్మహత్యల గురించి మనం మాట్లాడాలనుకుంటే ఈ దేశాన్ని 50 సంవత్సరాల కంటే పైన మీరే కదా, మీ కాంగ్రెసే కదా పరిపాలించింది. మీ కాంగ్రెస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఇదే రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల్లో నంబర్ 1 కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం తెలంగాణ రైతు ఆత్మహత్యలు తగ్గుదలలో నంబర్ 1. మరి ఆత్మహత్యల గురించి ఎందుకు ప్రపంచ వేదికలో మాట్లాడాలి? దేశాన్ని చిన్న చూపు ఎందుకు చూపెట్టాలి అంత గ్లోబల్ లీడర్స్ ముందు? ఇంకొకటి, ఇంత పెట్టుబడులు రాగా అదాని పెట్టుబడి పెట్టడం వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రంలో చాలా మందికి యువతకు ఉపాధి కల్పిస్తున్న దానిపైన మీరు వ్యతిరేకిస్తున్నారు అనేది మాత్రం మీ పైన విమర్శ వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? అంటే రేపు దావూద్ ఇబ్రాహిం వచ్చి పెట్టుబడి పెట్టినా కూడా దాన్ని స్వాగతిస్తామా? ఉపాధి కలుగుతుందని లేదు. ఆయన దేశం నుంచి పరారైన విజయ్ మాల్యా గారు వచ్చి నేను ఇక్కడ పెట్టుబడి పెడతాను అని అంటే స్వాగతిస్తామా? నీరవ్ మోదీ గారు వచ్చి పెట్టుబడి పెడతామంటే స్వాగతిస్తామా? కాదు కదా. అండ్ మళ్ళీ మేం కాదా అన్నది, స్వయాన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన నేత రాహుల్ గాంధీ గారే అన్నారు కదా. మీరు ఒక ఛానల్లో ఏమన్నారు? రాహుల్ గాంధీ గారు చెప్తేనే నేను కేసీఆర్ గారిని పరామర్శించడానికి పోయినాను ఆసుపత్రికి అని అన్నారు. మరి అదానితో ఒప్పందం చేసుకున్నప్పుడు రాహుల్ గాంధీ గారు పర్మిషన్ తీసుకోలేదా? రాహుల్ గాంధీ గారిని అడగలేదా? ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ నియమించిన ఒక కార్పొరేషన్ చైర్మన్ ఎవరన్నా కావాలనన్నా, ఒక మంత్రి పదవి ఎవరికన్నా ఇవ్వాలనన్నా అడుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ గారిని అడిగినప్పుడు అదాని పెట్టుబడులు తీసుకోవాలన్నా వద్దా? నువ్వేమో అవినీతి పరుడు అంటున్నావు, దేశాన్నే ముంచుతున్నాడు అని అంటున్నావు, లూటీ చేస్తున్నాడు అంటున్నావు, నరేంద్ర మోదీ గారికి సంచులు నింపుతున్నారు అని అంటున్నావు. మరి అట్లాంటి అదానితోని పెట్టుబడులు ఎట్లా చేస్తారు తెలంగాణ రాష్ట్రానికి? ఈ సమాధానం రాహుల్ గాంధీ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక సీతారామ ప్రాజెక్ట్ అనేది దేశంలోనే అత్యంత అవినీతి ప్రాజెక్టు. దీంట్లో రీడిజైన్ పెంచడం వల్ల మీరు అవినీతికి పాల్పడ్డారంటూ కూడా నిన్న డిప్యూటీ సీఎం ఒక ప్రధానమైన ఆరోపణ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆరోపణ చేశారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కాంగ్రెసే అవినీతి చేసింది సీతారామ ప్రాజెక్ట్ మీద అని తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. మరి తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న పక్కనే కూర్చున్నారు కదా. ఆ వీడియోలు ఆల్రెడీ మా నాయకులు హరీష్ రావు గారు వీరు అందరూ కూడా రిలీజ్ చేస్తున్నారు. మేము అనేది ఏంటంటే కేఆర్ఎంబి విషయం మీద మీరు ఇవాళ బీఆర్ఎస్ ని కాదు అనడానికి,
మీకు నిజంగా ధైర్యం అని ఎడుతుంటే కేంద్ర ప్రభుత్వం మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ని రిలీజ్ చేసింది, మీరు ఒప్పుకున్నారు అని. ఇలా కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాలి, అవసరమైతే మేము సిద్ధంగా ఉన్నాం మీతో పాటు కలిసి మీకు బలంగా పోరాటం చేయడానికి. ఎందుకంటే తెలంగాణ నీళ్ల విషయం మీద, తెలంగాణ జల విద్యుత్ విషయం మీద ఏ మాత్రం కూడా కేసీఆర్ గారి బృందం కాంప్రమైజ్ కాదు. మేము సుప్రీంకోర్టులో కేసు కొట్లాడిన వాళ్ళం అండి, మేము ట్రిబ్యునల్ల మీద కేసు కొట్లాడిన వాళ్ళం, కేఆర్ఎంబి మీద పోరాటం చేసిన వాళ్ళం మేము. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం మీద జలశక్తి వాళ్ళు జాతీయ హోదా నువ్వు అనగానే లింగుమని ఒప్పుకుని వచ్చేసారు. మీరు గతంలో హామీ ఇచ్చిన వాళ్ళు కదా, మీ మేనిఫెస్టో చూసుకుంటే మీ 420 ప్రామిసెస్ ఏదైతున్నాయో అందులో పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అనే ప్రామిస్ ఉన్నది. ఏమైంది మరి? వాళ్ళు ఎందుకో మర్చిపోయారు. సో ఇవాళ కేఆర్ఎంబి మీద చిత్తశుద్ధి ఒకవేళ మీకుంటే పోరాటం చేయండి. ఏ మాత్రం ఒక్క చుక్క నీళ్లు కానివ్వండి, ఒక్క యూనిట్ విద్యుత్ కానివ్వండి, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ మీ పోరాటం మా మీద కాదు, కేంద్రం మీద కొట్లాడండి. నరేంద్ర మోదీ గారితో కాంప్రమైజ్ కాకండి, అదానితో కాంప్రమైజ్ కాకండి, పోరాడండి, మేము మీతో పాటు ఉన్నాం. ఇక ఇంకొకటి ఏంటంటే ప్రచారం జరుగుతుందన్న, మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారు అనేది తెలంగాణలో ప్రచారం జరుగుతుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు? అదానియే వచ్చిండు, ఇక మీటర్లు రావా? ఉత్తరప్రదేశ్ లో ఎవరికి వచ్చినాయి కాంట్రాక్ట్? అదానీకే. రాజస్థాన్ లో ఎవరికి వచ్చినాయి కాంట్రాక్ట్? అదానీకే. అదానీ స్మార్ట్ మీటర్స్ బిజినెస్ లో లేకుండే 2020 వరకు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందో, స్మార్ట్ మీటర్ టెక్నాలజీస్ అనే సంస్థ దగ్గర వాళ్ళు ₹1,00,00,000 ఈ సంస్థను కొనుగోలు చేసి, ₹1,00,00,000 కొనుగోలు చేసిన సంస్థకు 5,000 కోట్ల కాంట్రాక్ట్ ఉత్తరప్రదేశ్ లో వచ్చింది. ఎప్పుడైతే ఈ హిండన్బర్గ్ రిపోర్ట్ వచ్చిందో అప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. సో ఇవాళ అదానీని రెడ్ కార్పెట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చిర్రు. రేపు అదే మీటర్లు కానివ్వండి, ఇక రకరకాల వస్తూ ఉంటాయి, మనం అవన్నీ కూడా చూస్తూ ఉంటాం. కానీ ఖచ్చితంగా పోరాటం చేయడానికి బీఆర్ఎస్ ఉన్నది. ఏ మాత్రం కూడా రైతులు చింతపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ విద్యుత్ కోతలు మొదలైనవి. రేపు కరెంటు బిల్లుల విషయం మీద ఆల్రెడీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలిపించారు. కరెంటు బిల్లులు కట్టకండి అని గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిండ్రు. ఎస్, బరాబర్ కరెంటు బిల్లులు కట్టకండి. కరెంటు బిల్లును కట్టిపించుకోవడానికి ఒకవేళ బిల్ కలెక్టర్లు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి వీడియో ప్రతి ఒక్కరు ఫోన్ లో పెట్టుకోండి, అది బిల్ కలెక్టర్లకు చూపెట్టండి. ఓకే, ఇక మీ వ్యక్తిగత అంశం, ఇక సికింద్రాబాద్ నుండి పార్లమెంట్ స్థానానికి మీకు అంటే టికెట్ రాబోతుంది, ఇక అభ్యర్థిగా మీరు ఉండబోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు అసలు? లేదు అట్లాంటిది. అంటే ఒకటి వాస్తవం ఏంటంటే, పార్లమెంట్ లో అవకాశం ఇవ్వండి దయచేసి పార్లమెంట్ లో పోటీ చేయడానికి. ఎందుకంటే ఒక వాయిస్ అనేది అవసరం. అధికార ప్రతినిధిగా డిబేట్స్ లో మాట్లాడుతున్నాం, ఛానల్స్ లో మాట్లాడుతున్నాం, జాతీయ ఛానల్స్ లో మాట్లాడుతున్నాం, తెలుగు ఛానల్స్ లో మాట్లాడుతున్నాం. సో తెలంగాణ వాయిస్ అనేది చాలా అవసరం ఉన్నది. కేసీఆర్ గారి బృందం వాయిస్ అక్కడ అవసరం ఉన్నది. ఎందుకంటే చూస్తున్నాం ఇవాళ ఎట్లా అయితే కాంప్రమైజ్ అవుతున్నారు కాంగ్రెస్ అండ్ బీజేపీ వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఎవరు మాట్లాడింది లేదు. మల్కాజ్గిరి పార్లమెంట్ కి రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తే ఒక 5 సార్లు కూడా ఆ పార్లమెంట్ వైపు రాలేదు. వీళ్ళెవ్వరు కూడా అంశాలను, తెలంగాణ అంశాలను మాట్లాడలేదు. ఇవాళ చూస్తున్నాం కదా, కేఆర్ఎంబి కానివ్వండి, పాలమూరు రంగారెడ్డి కానివ్వండి. అంటే రేపు ఒకవేళ కేసీఆర్ గారి బృందం బీఆర్ఎస్ఏ లేకపోతే వీళ్ళిద్దరు కూడా, మీరు గమనిస్తే గతంలో కాంగ్రెస్ లోక్సభ లీడర్ అధిర్ రంజన్ చౌదరి గారు అని ఉండే, వారు ఒకసారి రాష్ట్రపతి గారిని రాష్ట్రపత్ని అని అన్నారు. అనగానే బీజేపీకి అవకాశం దొరికి మొత్తం నువ్వు అట్లా అంటావా, ఒక గిరిజన మహిళను పట్టుకొని కించపరుస్తావా అని చెప్పి మొత్తం సెషన్ అంతా గగ్గోలు చేశారు. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికి క్రిషాంక్ చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఒకవేళ అవకాశం ఇస్తే సికింద్రాబాద్ నుండే కాదు, ఇక తెలంగాణలో ఏ పార్లమెంట్ పరిధి నుంచి అయినా నేను పోటీ చేయడానికి సిద్ధమే అంటూ కూడా చెప్తా ఉన్నాడు.